దాన్ని ఫేస్ చేయాలనేటువంటి దానికి సరిపోయినటువంటి యాక్షన్ ప్లాన్ మా దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని ఇండియన్ క్యాప్టెన్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒత్తిడి అనేటువంటి ఉన్నా కూడా ఇండియా దానికి ప్రిపేర్ అయ్యి ఉంది. వేరాజ్ పాకిస్తాన్ మీద మీరు అడిగిన దానికి కరెక్ట్ గా చెప్పాలి అంటే ఇండియా కన్నా కూడా పాకిస్తాన్ మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఆ ట్రోలింగ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. సో అందుకని డెఫినెట్ గా ఒత్తిడి పర్సంటేజ్ కనుక చూసుకుంటే డెఫినెట్లీ పాకిస్తాన్ విల్ ఫేస్ మోర్ ప్రెషర్ దాన్ ఇండియా. రైట్ చంద్రశేఖర్, అంటే వాతావరణం కూడా కొంత సహకరిస్తే బాగుందనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. ఎందుకంటే మనం దానికి సంబంధించిన వార్తలు కూడా చూస్తూ ఉన్నాం. కొంత వర్షం ఆటంకి కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. నిజంగా ఆ సిచ్యువేషనే వస్తే నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉండబోతోంది? మ్యాచ్ కొనసాగే సిచ్యువేషన్ ఉంటే ఏంటి, కొనసాగకపోతే ఏంటి సిచ్యువేషన్? మరోవైపు వర్షం పడిన తర్వాత కొంత గ్యాప్ ఏదైనా వచ్చి మ్యాచ్ పెట్టాల్సి వస్తే ఏమైనా ఓవర్స్ కుదించే ఛాన్సెస్ ఉంటాయా? పిచ్ అప్పటికి మారిపోయే కండిషన్స్ ఇంకా కొంచెం డిఫికల్ట్ గా మారే ఛాన్సెస్ ఉంటాయంటారా? Yeah, of course. It's a very good question. In fact, I'm very happy. ఇట్లాంటి క్వశ్చన్ ఆన్సర్ చేయడం అనేటువంటిది ఇట్స్ రియల్లీ గుడ్ వన్. కాకపోతే అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి మనం వెదర్ రిపోర్ట్ చూస్తే డెఫినెట్ గా 70% రెయిన్ ప్రెడిక్షన్ అనేటువంటిది ఉంది. సో కాబట్టి వాన ఆటకు అంతరాయం కలిగిస్తుంది అనేటువంటి భావన అయితే ఉంది. కానీ లాస్ట్ మ్యాచ్ మీరు శ్రీలంక అక్కడ ఆడినటువంటి దాన్ని చూస్తే కనుక కంప్లీట్ క్లౌడీ, కెమెరామెన్ కూడా క్లౌడ్స్ ని బాగా కవర్ చేసి చూపించాడు. సో ఏ నిమిషంలో అయినా కానీ వాన పడుతుంది అనుకునేటువంటి పరిస్థితి నుంచి మొత్తం మ్యాచ్ మొత్తం కూడా జరిగింది. 40 ఓవర్స్ మ్యాచ్ పూర్తయింది అక్కడ. సో ఒక్కొక్కసారి ఈవెన్ వెదర్ మ్యాన్ కూడా తప్పు పట్టేటువంటి అంటే తప్పటడిగేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బహుశా ఒక సాఫ్ట్ కార్నర్ లోనే మ్యాచ్ మొత్తం పూర్తవుతుంది, హ్యాపీగా పూర్తవుతుంది అని చెప్పేసి అని బీయింగ్ ఏ హార్డ్ కోర్ ఫ్యాన్ మనం దాన్ని ఆశిద్దాము. ఇంకా మీరు అడిగినట్టుగా నిజంగానే ఒకవేళ వర్షం వల్ల కనుక అంతరాయం కలిగేట్లయితే ఎనీవే దీనికి లీగ్ ఫేస్ దాకా వచ్చేటప్పటికి రెస్ట్ డే లేదు. సో ఆ రోజునే మ్యాచ్ ఫలితాన్ని తేల్చాలి. కాబట్టి అసలు మ్యాచ్ కంప్లీట్ కాకపోయేట్లయితే 1 పాయింట్ వస్తుంది. అదే నాకౌట్ ఫేస్ సూపర్ 8 నుంచి వచ్చేటప్పటికి డెఫినెట్ గానే రెస్ట్ డే అనేటువంటిది. దట్స్ డిఫరెంట్ స్టోరీ. సో ఒకవేళ అలాగా కాకుండా మ్యాచ్ కొంత అంతరాయం కలిగి ఆ తర్వాత మళ్ళా తిరిగి కనుక రెజ్యూమ్ అయ్యేట్లయితే పిచ్ వాతావరణం, పిచ్ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చూస్తే పిచ్ లో ఎటువంటి తేడా రాదు. ఎందుకంటే ప్రోయాక్టివ్ గానే ఉంటున్నారు ఈ మధ్య అందరూ కూడా ఎంపైర్స్. మోర్ ఓవర్ యాక్చువల్ గా ఎప్పుడైతే 4th ఎంపైర్ కాన్సెప్ట్ ని ఐసీసీ ఇంట్రడ్యూస్ చేసిందో నేచురల్ గానే 4th ఎంపైర్ డ్యూటీనే అది. ఆల్వేస్ హీ విల్ బి ఆన్ హిస్ టోస్. సో అందుకని ప్రోయాక్టివ్ గా ఉండి ముందే కవర్ చేసేస్తారు. కాబట్టి వికెట్ విషయానికి వచ్చేటప్పటికి ఆన్ ది సర్ఫేస్ ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. మనం చాలా మ్యాచ్లు గతంలో కూడా చూసాం. ఓన్లీ థింగ్ ఈజ్ అవుట్ ఫీల్డ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. అవుట్ ఫీల్డ్ చాలా హెవీగా తయారవుతుంది. సో అందుకని ఆ ఇంపాక్ట్ ని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్ గా ఒక భారీ షాట్లు అంటే ఆన్ డ్రైవ్ కన్నా కూడా లాఫ్టెడ్ ఆన్ డ్రైవ్స్ లేకపోతే కనుక లాఫ్టెడ్ షాట్స్ ఎక్కువగా ఆడాల్సినటువంటి పరిస్థితి బ్యాట్స్మెన్ కి ఎదురవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని తగినట్టుగానే గేమ్ ప్లాన్ చేసుకోవాల్సినటువంటి అవసరం. కండిషన్స్ ని దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక సహజంగానే మొట్టమొదట టాస్ గెలిచినటువంటి కెప్టెన్ ఫీల్డింగ్ చేయడానికి నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే డిఎల్ఎస్ లో యు నో ద టార్గెట్ బెటర్. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లస్ ఎప్పుడైతే అవుట్ ఫీల్డ్ హెవీగా అవుతుందో బాల్ దాని గురించి వెళ్తున్నాను. సైద్ గారు, అంటే టాస్ ఎంత కీలకంగా మారిపోతుంది? టాస్ దృష్టిలో పెట్టుకుంటే కనుక మొట్టమొదటి ఫీల్డింగ్ చేసే అవకాశం. రైట్ టాస్ ఎంత కీలకంగా మారిపోతుంది? చంద్రశేఖర్ గారు ఆయన చెప్తూ ఉన్నారు. టాస్ గురించి మీరేం చెప్తారు?